తప్ప మేము చంద్రబాబు నాయుడు కోసం మీలాగా బీజేపీ లాగా త్యాగాలు చేయలేదుగా. చంద్రబాబు నాయుడు కోసం మా అధినాయకుడి కోసం మా అధినాయకుడు 24 కావాలన్నాడు కాబట్టి మేము తగ్గిపోయాం. మళ్ళీ 24 అంటున్నారు మీరు. ఇంకా పాత రోజుల్లో ఆయన మళ్ళీ తర్వాత త్యాగం అడిగారు కాబట్టి చేశారు అంతే. బీజేపీ మళ్ళీ ఇప్పుడు అంటే ఇంకో 2-3 త్యాగం చేస్తారు సార్. ఏముంది, మళ్ళీ రేపు ఎలక్షన్ దానికి 2-3 త్యాగం చేస్తారు. నామినేట్లు మీరు అంత కోపం సార్, మీరు అంత దుర్మార్గులని. ఒకటైతే వాస్తవం అండి, అబ్రాహం గారు నిరాశపడాల్సిన అవసరం లేదు. ఆయన చేసిన దానికి చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో అయినా ఆయనకి చక్కటి పొజిషన్ ఇస్తారు, ఢిల్లీలోనే కూర్చోబెట్టచ్చు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఏంటి రాజ్యసభ సభ్యుడు, కానీ ఏం చేస్తున్నాడు, పార్టీ నెంబర్ 2గా రన్ అవ్వట్లేదు. ఏ పార్టీ సార్? మరి పార్టీలో కూర్చోవాలంటే ఏ పార్టీ? మీరేం వద్దంటే బీజేపీ వాళ్ళేమో బయటకు నెట్టేది భయపడాలంటే ఏ పార్టీ అండి? ఏ పార్టీలో కూర్చోవాలి? ఏ పార్టీలో రాజకీయం అంటే కృష్ణాంజలి గారు పరిమళ తత్వానికి ఇచ్చారు, ఆయన ఏ పార్టీలో ఉన్నాడు? ఇప్పుడు అలాగే మీరే ఉన్నాయి. ఇప్పుడు సిఫారసు చేస్తారా చంద్రబాబు నాయుడుకి? మరి చంద్రబాబు నాయుడు గారు చేస్తే అవకాశం ఉన్నప్పుడు, ఎందుకంటే ఎక్కువ మంది సభ్యులు వాళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉంటారు కాబట్టి రాజ్యసభ పోటీ వచ్చినప్పుడు వాళ్ళని అకామిడేట్ అయ్యే అవకాశం ఉంటుంది. రైట్. ఇక్కడ కృష్ణాంజనేయులు గారు చెప్పండి. సాయి గారు ఒక విషయము ఏంటి అంటే, ఇందాక శాంతిప్రసాద్ గారు ప్రస్తావించారు నేను ఆయన ఏం కౌంటర్ చేయట్లేదు అని నేను కూడా మాట్లాడతాను. మనం ఒకసారి డిస్కస్ చేయాలి. చాలా మీడియాలు అలా రాస్తున్నాయి, ఇలా చేస్తున్నాయి, ఇవన్నీ నమ్మటానికి వీల్లేదు. అసలు రఘురామకృష్ణరాజు మాట్లాడినటువంటి చెత్త విషయాల కన్నా ఏ మీడియాను చూపించగలరండి? అంత అన్ని చెత్త విషయాలను అసలు వాస్తవం చెప్పాలంటే అతనికి నోటికి వస్తే ఏది పెడితే మాట్లాడినటువంటి రఘురామకృష్ణరాజు గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎంత తిట్టినా తక్కువే మీడియాలో కూడా. ఎందుకోసమేనంటే మీడియా కూడా కౌంటర్ చేస్తుందండి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఎవరు పడితే వాళ్ళు రాజకీయాలు మాట్లాడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది మాట్లాడేవాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు జడ్చర్ నోటికి వచ్చినట్టు మాట్లాడేటువంటి వాళ్ళని ఖచ్చితంగా మీడియా టార్గెట్ చేస్తుంది. ఏదో సందర్భం రఘురామకృష్ణ గారిని టార్గెట్ చేస్తుంది. ఎందుకు టార్గెట్? అది ఇష్టం వచ్చినట్టు ఏది పెడితే మాట్లాడచ్చు. మనకు ఎదురుగా మీడియా ఉంది కాబట్టి వాళ్ళు మీడియాలో చూపిస్తారు కాబట్టి వాళ్ళకి అవసరం కాబట్టి కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు కావాలంటే. కృష్ణాంజలి గారు నేను 2 విషయాలు చెప్తాను, ఎందుకంటే మీకు తెలియదు కాదు. మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఆ వాక్ స్వేచ్ఛ ఇచ్చింది. రీసెంట్ గా సుప్రీంకోర్టు కూడా రాజకీయ అంశాల్లో ఎవరు ఏదైనా మాట్లాడొచ్చని స్వేచ్ఛ ఇచ్చేసి. కానీ ఒక అంశం అండి, మీరు కూడా అడ్వకేటే కాబట్టి నేను చెప్తున్నాను, మన రాజ్యాంగం కల్పించినటువంటి ఆర్టికల్ 19(1)A భావ ప్రకటన స్వేచ్ఛ అనేది గేట్లు ఎత్తేసిందండి. నేను చెప్తాను. అందుకనే నా స్వేచ్ఛ అనేది మీ స్వేచ్ఛను హరించేటువంటి విధంగా, మిమ్మల్ని అవమానపరిచేటువంటి విధంగా ఉండటానికి వీళ్ళు